నమస్తే, వెల్కమ్ టు లైఫ్ అని. ఇవాళ మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, అందులో ప్రధానంగా రోబోటిక్ సర్జరీ. ఇది చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరికి చేయాలి, దీనికి సంబంధించి మనకు మాట్లాడడానికి, సలహాలు సూచనలు అందించడానికి కిమ్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సో మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ముందుగా రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకోవడానికి ముందు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాసిస్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా, ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి క్యాన్సర్కి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి కారణాలు హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కాకుండా ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యే శాతం కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఎక్కువ మటుకు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఏ కారణం లేకుండా వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోవాల్సిన అర్జెన్సీ ప్రతి పేషెంట్కి ఉంటుంది. రైట్ సార్, రోబోటిక్ సర్జరీ గురించి మీరు మెయిన్గా చెప్పబోతున్నారు ఇవాళ. ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? రోబోటిక్ సర్జరీ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 decades అయింది. ఇండియాలో ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 15 years దాకా అయింది. సో ఇండియాలో ఇది రోబోటిక్ సర్జరీ కాన్సెప్ట్ బాగా పికప్ అవ్వడం అనేది ఈ మధ్య మేము గమనిస్తున్నాము. రోబోటిక్ సర్జరీ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మరి ఈరోజు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి డిస్కషన్ ఏంటి అనేది దానికి వస్తే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్, చికిత్స చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఆపరేషన్ చేయటం కూడా డిఫికల్ట్ సర్జరీ. ఓపెన్ సర్జరీలోనే అది కష్టపడి కొన్ని గంటల పాటు, ఆల్మోస్ట్ 5-6 hours పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళకి చాలా పెద్ద కోత ఇచ్చి ఐసీయూలో పెట్టి, వెంటిలేటర్ మీద పెట్టి, అబ్జర్వేషన్ ఒక 2-3 days ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ రోబోటిక్ సర్జరీ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. సో రోబోటిక్ సర్జరీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఎలా హెల్ప్ చేస్తుంది అనేటట్టుగా ఉంటే, ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది మన హ్యూమన్ హ్యాండ్స్ కంటే కూడా ఎక్కువ రేంజ్లో మూవ్ కావటం వల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో మనం చేయాల్సిన ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే ఈ రోబోటిక్ కాన్సెప్ట్ చాలా మెరుగ్గా యూజ్ అవుతుంది. ఎస్పెషలీ ఈ ప్యాంక్రియాస్ సర్జరీస్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ప్యాంక్రియాస్ అనే భాగాన్ని కింద నుంచి లిఫ్ట్ చేసేటప్పుడు, మేజర్ రక్తనాళాల నుంచి ఈ ప్యాంక్రియాస్ని సపరేట్ చేసేటప్పుడు, మొత్తం ప్యాంక్రియాస్ స్పెసిమెన్ తీసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ పార్ట్లో చిన్న ప్రేగుని తీసుకెళ్ళి మిగిలిన ప్యాంక్రియాస్కి సూచర్ చేసేటప్పుడు రోబోటిక్ సర్జరీ ప్లాట్ఫామ్ అనేది రియల్లీ హెవెన్ అనమాట. సో ఆ మైక్రోస్కోపిక్ అనాస్టమోసిస్ అంటారనమాట, సూచర్స్ కుట్లేయటంని రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్తో చేయటం వల్ల దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, ప్రాబ్లమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ తక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికి అనుగుణంగా ప్రతి పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అంటే అడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సార్, ఇప్పుడు మరి దాంట్లో సర్జరీస్ రకరకాలు ఉన్నాయి కదా. ఓపెన్ సర్జరీ ఉంటుంది, లేకపోతే ల్యాప్రోస్కోపీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు రోబోటిక్. ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కోత చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టడం పేషెంట్ని, తర్వాత ఐసీయూలో స్టే ఎక్కువ ఉంచడం, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంచడం, ఈ ఆపరేషన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువగా మేనిఫెస్ట్ కావటం, ఇట్లా ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే ఈ ల్యాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ కాన్సెప్ట్ అనేది ఇంప్రూవ్ అయింది. కంపేర్ టు ల్యాప్రోస్కోపీ ఇంకా రోబోటిక్ సర్జరీలో మెరుగ్గా చేయటం వల్ల రోబోటిక్ సర్జరీ అనేది పాపులర్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఈ రోబోటిక్ సర్జరీ చేయటం అనేది చాలా కాలంగా చేస్తున్నాము. ఇప్పటికి దగ్గర 100 cases ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ చేయటం, రోబోటిక్ విపుల్స్ అనేది దాదాపు 100 టచ్ కావటము, ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా. సో ఇంత ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వేరే చోట ఎక్కువ లేదు. సో దానివల్ల మాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి వచ్చే కాంప్లికేషన్స్ కూడా బాగా తక్కువ ఉండటం వల్ల రోబోటిక్ సర్జరీ కాన్సెప్ట్ అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో చాలా యూస్ఫుల్గా గమనిస్తున్నాం. అంటే సార్, పర్టికులర్ కేసుల్లోనే రోబోటిక్ సర్జరీ చేయాలి అని ఒక డిసిషన్ తీసుకుంటారా? సర్జరీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా రోబోటిక్ వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఎంత పెద్ద గడ్డ ఉన్నా కూడా దానికి రోబోటిక్ సర్జరీ చేయడానికి కుదరదండి.
4 సెంటీమీటర్స్ అనేది ఒక మ్యాక్సిమం అప్పర్ లిమిట్ లాగా పెడతాం అన్నమాట. అప్ టు 4 సెంటీమీటర్స్ వరకు గడ్డలు సూటబుల్ ఉంటాయి. కానీ కొన్ని ట్యూమర్స్ అప్ టు 8 సెంటీమీటర్స్ వరకు కూడా రిసెక్ట్ చేసే ట్యూమర్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే క్యాన్సరస్ ట్యూమర్స్ కాకుండా మామూలు బినైన్ ట్యూమర్స్ అంటారు అన్నమాట ప్యాంక్రియాస్కి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో రోబోటిక్ సర్జరీని స్పెసిఫిక్ కేసెస్కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రోబోటిక్ సర్జరీకి సూటబులే ఉంటాయి. సూటబుల్ కాని పేషెంట్స్ కొంతమంది వెజల్స్ ఇన్వాల్వ్ కావడం, చుట్టుపక్కల మేజర్ బ్లడ్ వెజల్స్ ఇన్వాల్వ్ కావటము, ఇలాంటి వాళ్ళల్లో కొంత ఇప్పుడు చేయట్లేదు. ఫ్యూచర్లో ఆ పేషెంట్స్లో కూడా రోబోటిక్ కాన్సెప్ట్ అనేది యూజ్ అయ్యే రోజు కంపల్సరీగా వస్తుంది. సార్ ఇంకోసారి ఓన్లీ రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే యూజెస్ అంటే మిగతా వాటితో పోలిస్తే ఆ పేషెంట్ అది చేసిన తర్వాత ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫస్ట్ ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు చూద్దాము. సో కోత ఇన్సిషన్ అనేది ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ఇన్సిషన్ ఉన్నది తగ్గిపోతుంది అనమాట. చాలా చిన్న ఇన్సిషన్ ఇస్తారు, చాలా చిన్న కోత ఉంటుంది. దాని ద్వారా స్పెసిమెన్ మొత్తం మనం ఆపరేషన్ చేసి తీసిన స్పెసిమెన్ మొత్తం బయటకు తీసేదానికి మాత్రమే ఆ చిన్న కోత ఇస్తామన్నమాట. తర్వాత దానివల్ల పెయిన్ అనేది తక్కువ ఉంటుంది పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత. రెండోది డ్యూరింగ్ సర్జరీ, ఆపరేషన్ అయ్యేటప్పుడు బ్లడ్ రక్తస్రావం అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం తగ్గుతుంది, బ్లీడింగ్ అప్పుడు కూడా తగ్గుతుంది. సో అప్పుడు దానివల్ల మనం ఇచ్చే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ కానీ బాడీలో ఇమడడం కానీ లోపల హీమోడైనమిక్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ కావడం వల్ల లివర్ ఫంక్షన్ బాగా జరుగుతుందన్నమాట. సో ఇట్లాంటి దానివల్ల ఆపరేషన్ అయిన తర్వాత వేరే కాంప్లికేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట. సో దీని తర్వాత పేషెంట్ని కొంతమంది పేషెంట్స్ని ఐసీయూలో పెట్టకుండా డైరెక్ట్గా రూమ్ షిఫ్ట్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారనమాట. సో ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ అనమాట. పేషెంట్కి చాలా కాస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, రూమ్ స్టే తగ్గిపోతుంది, తొందరగా డిశ్చార్జ్ అవుతారు. తొందరగా డిశ్చార్జ్ అయిన తర్వాత తొందరగా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసుకొని యాక్టివిటీస్ బాగా తొందరగా రెజ్యూమ్ అవుతాయి అనమాట. సో ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ మనం కరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, ప్రతిసారి ఎక్కువగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందా రోబోటిక్ సర్జరీలో? సక్సెస్ రేట్ అనేది ఎక్కువగానే ఉంది కంపేర్ టు ఓపెన్ సర్జరీ, లెప్రోస్కోపీ. దీని సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే కాస్ట్ అంటారు. అల్టిమేట్గా ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ చూసేది కాస్ట్ ఆఫ్ సర్జరీ. సో కాస్ట్ ఆఫ్ సర్జరీని మనం పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ ఎ సర్జన్ కానీ యాజ్ ఎ ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్ ఆల్సో ప్రతి ఒక్కరు మేము కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే ఈ రోబోటిక్స్ దానికి మా హాస్పిటల్లో సబ్సిడైజ్డ్ ప్యాకేజెస్ క్రియేట్ చేసామన్నమాట. సో అయ్యే బిల్ కంటే కూడా రీజనబుల్ ప్యాకేజ్లో పెట్టి పేషెంట్స్ అఫోర్డబిలిటీకి అందుబాటులో ఉండే విధంగా క్రియేట్ చేసామన్నమాట. సో దానివల్ల పేషెంట్స్కి అంటే లెస్సర్ కాస్ట్, క్వాలిటీ ట్రీట్మెంట్ అందడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. లక్ష్మణ్ ఫోన్ చేశారు ఆలంపూర్ నుండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి లక్ష్మణ్ గారు, చెప్పండి. ఆలంపూర్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. యా తెలంగాణ లాస్ట్ బార్డర్. చెప్పండి లక్ష్మణ్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? లేదు సార్, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆలంపూర్లో. మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి కాల్ చేశాను. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కాబట్టి మీరు లైన్లో ఉంటే ఒకవేళ మా కేసు ఏమన్నా మీ దగ్గర పంపిస్తామని చెప్పి కాల్ చేశాను. రైట్ లక్ష్మణ్ గారు, ఓకే మంచిది. కాలర్ సార్ దీనికి రిలేటెడ్ అంశం అయితే మాట్లాడితే బాగుంటుంది. రైట్ సార్ మనం మళ్ళీ ఇంతకుముందే కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, కానీ కాకపోతే అంటే చాలా ఎక్కువగా ఉంటుందా మీ దగ్గర ప్యాకేజ్ అంటున్నారు? కాస్త మిగతా హాస్పిటల్స్తో మిగతా రోబోటిక్ సర్జరీస్తో పోలిస్తే కాస్త మీకు దగ్గర అంటే అట్లా కంపేర్ చేసుకోవడం వద్దులేండి, రీజనబుల్గానే పేషెంట్స్కి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగానే ఉంటుంది. రైట్ సార్. సరే, అదే రోబోటిక్ సర్జరీ అయిన పేషెంట్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? వాళ్ళు మీతో ఏం చెప్పేవారు? చాలామంది పేషెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక పేషెంట్ వచ్చిన వాళ్ళు ఇంకా 2-3 పేషెంట్స్ని పంపించటము, మేము బాగా రికవర్ అయ్యామని చెప్పేసి వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళే తీసుకురావడం ఇట్లా ఎక్కువ జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి మెసేజ్ అనేది సొసైటీలోకి పోతుంది. ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్కి ఇంత డేంజరస్ వ్యాధి అని అనుకునేది అంత డేంజరస్ కాదు. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా దాని నుంచి రికవరీ కూడా ఫాస్ట్గానే ఉండే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లా ప్రతి పేషెంట్కి వాళ్ళకు ఒక రీఅష్యూరెన్స్ అంటే ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. సో ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం పేషెంట్ డిమోరలైజ్ అవుతారు. తర్వాత ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అంటే ఇంకా ఎక్కువ డిమోరలైజ్ అవుతారు.
సో అట్లా డిమోరలైజ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మనం ముందుకెళ్ళి స్వతహాగా ట్రీట్మెంట్ చేసుకొని దాని నుంచి వచ్చిన ఫలితం మనం తీసుకుందామన్న ధైర్యం వాళ్ళలో పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోబోటిక్ సర్జరీ అయిన పేషెంట్స్తో మాట్లాడారంటే చాలా సైకలాజికల్గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. రైట్ సార్. అండ్ ఈ రోబోటిక్ సర్జరీతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అండ్ రీఎక్కర్ కానీ లేదా మళ్ళీ చేయాల్సిన అవసరం ఇలాంటి పడే సందర్భాలు ఏమైనా ఉంటాయా? సో మంచి ప్రశ్న అడిగారు. రోబోటిక్ సర్జరీ తోటి వ్యాధి మళ్ళా రిపీట్ అవటము అనే ఛాన్సెస్ ఇప్పుడు ఓపెన్ సర్జరీలో మనం ఎంత క్వాలిటీ బేస్డ్ సర్జరీ చేస్తామో అంతే క్వాలిటీ ఆఫ్ బేస్డ్ సర్జరీ రోబోటిక్ సర్జరీలో కూడా చేస్తాం. కాకపోతే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో ఇప్పుడు దీనివల్ల మళ్ళీ వ్యాధి రీఎక్కర్ అవ్వడం అనేది కాకుండా వ్యాధి స్వభావం వల్ల రీఎక్కర్ అయ్యేదానికి దానికి ఎవరేం చేయలేరు. మనం సర్జన్ చేసిన అప్రోప్రియేట్ జాబ్ ఏది ఉంటుందో దానివల్ల అది మళ్ళీ వ్యాధి మళ్ళీ వచ్చడం అనేది జరగదన్నమాట. ఓకే, రైట్ సార్. అంటే సార్ ఒక్కసారి ఓపెన్ సర్జరీ అందరికీ తెలిసిన విధానం, లాప్రోస్కోపీ కొంతమంది మధ్యన చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం చేస్తారు, దేంతో చేస్తారు అనేది? అంటే దీంట్లో రోబోటిక్ సర్జరీ అంటే మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి కన్సోల్, అంటే మనం కంప్యూటర్ ముందర కూర్చుంటాం చూసారా, అట్లా ఒక వ్యూ ఉండేది ఒకటి ఉంటుంది కన్సోల్, మనం సర్జన్ కూర్చొని చేయటానికి. ఓకే. తర్వాత విజన్ కార్ట్ అని ఒకటి ఉంటుంది, అందులో కెమెరాని అలైన్ చేయడము ఇవన్నీ చేస్తారనమాట. ఇంకొకటి పేషెంట్ టేబుల్, పేషెంట్ పడుకుంటారు, దానికి ఒక ఈ రోబోటిక్ ఆర్మ్స్ వచ్చి తీసుకెళ్ళి మనం చిన్న చిన్న కీ హోల్స్ నుంచి పోర్ట్స్ వేసిన దానికి అటాచ్ చేస్తాం అనమాట రోబోని. ఒకసారి ఆ రోబోట్ని అటాచ్ చేసిన తర్వాత కీ హోల్ సర్జరీకి ఆ పోర్ట్స్కి సర్జన్ కమాండ్లో ఉంటాయన్నమాట అవన్నీ. నేను ఎక్కడైతే కన్సోల్లో కూర్చుంటానో నా కమాండ్లో ఉంటుంది. నేను ఎట్లా హ్యాండ్ రొటేట్ చేస్తే లోపల ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి అలా తిరుగుతాయి అన్నమాట. ఓకే. సో ఇట్స్ బేసికలీ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ, అంటే నేను రోబోట్ని నా హ్యాండ్స్తో నేను కంట్రోల్ చేసి నేను చేస్తున్నాను అనమాట. అచ్చా. సో దానివల్ల ఇప్పుడు కెమెరా పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ 3D విజన్ అనమాట. లాప్రోస్కోపీలో మీకు 2D విజన్ ఉంటుంది, ఇందులో 3D విజన్ ఉండటం వల్ల సో స్ట్రక్చర్స్ బిహైండ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా అడ్డమున్నా దాని వెనకాల వెళ్ళి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫైన్ వర్క్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. లోపల ఫ్లూయిడిక్ మూమెంట్ ఉంటుంది, సర్జన్ చాలా ఈజీగా సర్జరీని మాస్టర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానివల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో చాలా మైన్యూట్ మూమెంట్స్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ ఫైన్ మూమెంట్స్తో మనం వెళ్ళి సర్జరీ చేసినట్లయితే ఆ సర్జరీ అనేది బ్యూటిఫుల్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో, ఆ విపుల్స్ అనే సర్జరీ అని ఒకటి ఉంటారు అనమాట. ప్యాంక్రియాటిక్ హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ చేసే సర్జరీని విపుల్స్ ప్రొసీజర్ అంటారు. సో దానికి మనం ఎప్పుడైతే ఈ చిన్నప్రేగుని తీసుకెళ్ళి అటాచ్ చేస్తామో ఆ కుట్లేసే ప్యాంక్రియాటిక్ జిజనాస్టమీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ స్టెప్స్లో దీంతో చేసినంత రిజల్ట్స్ దేంతో రావు. ఆ ఫైన్ వర్క్ అనేది రియల్లీ మార్వెలస్ చెప్తుంటే. సో దాని రిజల్ట్స్ వల్ల పేషెంట్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. అంటే సార్ ఏదైనా సందర్భంలో చేయలేనిది కూడా ఉంటుందా? ఉంటాయి. అది ఇందులో చేయలేకపోతే వేరే దాంట్లో కూడా చేయలేనిదే ఉంటుంది. ఓపెన్ పద్ధతిలో వెళ్ళినా అదే పద్ధతి అదే ఉంటుంది, దేంట్లో పోయినా అదే పద్ధతి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా వీ విల్ బి బ్యాకప్స్ మాకు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా అనుగుణంగా సిచ్యువేషన్కి వెళ్ళి కవర్ చేసేస్తాం అనమాట. సార్ ఒకసారి మీ స్పెషాలిటీ ఏంటని అడిగితే, రోబోటిక్ సర్జరీ చాలామంది చేస్తారు కదా, సో కిమ్స్లో ఏంటి ప్రత్యేకత అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్గా నేను ఐఎమ్ ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్ అనమాట. ఇనిషియల్లీ ఐ యూస్ టు డూ ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ. టోటల్ లాస్ట్కి రోబోటిక్ సర్జరీకి షిఫ్ట్ అయ్యామన్నమాట. రోబోటిక్ సర్జరీలో కూడా మేము ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ప్యాంక్రియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ మీద సర్జరీలు చేయడం అనేది. సో దానివల్ల ఇప్పుడు యాజ్ ఏ స్పెషలైజ్డ్ పర్సన్ అంటే మాత్రం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఇంకా ఏమైనా ఆధునిక పద్ధతులు వచ్చాయా, వస్తున్నాయా? యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే దీని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా రాలేదు. బట్ ఈ రోబోటిక్ సిస్టంలోనే ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎవ్రీథింగ్ త్రూ సింగిల్ పోర్ట్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అని స్నేక్స్ లాగా ఎంటర్ అవుతాయి. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ సర్టన్ కొన్ని యూనిట్స్లోనే త్రూ అవుట్ ద వరల్డ్ ఇన్స్టాల్ అయింది. కానీ చాలా కాస్ట్లీ, ఇండియన్ సినారియోకి అది ఇట్ మే నాట్ బి సూటబుల్. రైట్ సార్. అండ్ ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, ఒకసారి పేషెంట్ల గురించి మాట్లాడుకుందాం. ప్యాంక్రియాసిస్ కావచ్చు, అదర్వైజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు, ఈ మధ్యన కేసులు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాం. కారణాలు ఏంటి సార్? ఏమైనా లైఫ్ స్టైలా?
అంటే ఇంతకుముందు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారు అంటే వాళ్ళల్లో లివర్కి ఇట్లా స్ప్రెడ్ కావడము, వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ కావడము, ఇట్లా ఉండి ఏమి కాని పరిస్థితుల్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. బేసిక్గా సొసైటీలో అవేర్నెస్ పెరిగినందుకు ఆపరేషన్ చేయగలిగే స్టేజ్లో ఎక్కువ మంది ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ది ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో ఇంకా ఏంటంటే ఈ ఇండియన్ కండిషన్స్ మెయిన్లీ పొల్యూషన్, డయాబెటీస్ ఇన్సిడెన్స్, ఒబేసిటీ, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నింటి వల్ల కూడా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, ప్లస్ డిటెక్షన్ పెరిగింది. సొసైటీలో అవేర్నెస్ కూడా పెరిగింది. దీనివల్ల ఓవరాల్గా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినట్లుగా సొసైటీలో ఉంటుందన్నమాట. రైట్ సార్. సార్ క్యాన్సర్కి గురించి అంటే ఆ పదం వినగానే ఇంతకుముందే మీరు ప్రస్తావించారు, ఫస్ట్ సగం డీలే పడిపోతారు, భయపడిపోతారు. మీరు ఏం చెప్తారు సార్ అట్లా భయపడే వారికి? ఏదైనా సరే క్యాన్సర్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి తగిన ట్రీట్మెంట్స్ మన దగ్గర వచ్చాయి. సో ఆ ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా మెరుగైన లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ డిమోరలైజ్ అయితే తనకు చేయాల్సిన పని మీద ధ్యాస కంటే కూడా మిగతా వాటి మీద వెళ్ళిపోయేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను చేయాల్సిన పని ఏంటి, నేను ట్రీట్మెంట్ తీసుకోవటం. ఇంతకంటే ఎక్కువగా వచ్చిన ఆలోచనలన్నింటినీ వదిలేసినట్లయితే పేషెంట్ ఆటోమేటిక్గా ముందుకు వస్తాడు. ఓకే. సో ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం కంటే కూడా చేయాల్సిన పని మీద ధ్యాస పెట్టి నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నా లైఫ్ స్పాన్ పెరగబోతుంది. చాలామంది క్యూర్ అయిన పేషెంట్స్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం అవకాశం తీసుకుంటే అయిపోతుంది కదా అని ఒక్కసారి పేషెంట్ ఆలోచించాడంటే ఈ మొత్తం పోతుందండి. రైట్ సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఇందులో రోబోటిక్ సర్జరీ సక్సెస్ అయిన వాళ్ళు, పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? డెఫినెట్గా ఉన్నారండి. లాంగ్ టర్మ్ సర్వైవర్స్ ఉన్నారు. 10 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 ఏళ్ళు దాటిన వాళ్ళు 15 ఏళ్ళు రీచ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఫస్ట్ టైం మేము చేసిన పేషెంట్ కొంచెం పాపం ఆమె మెంటలీ రిటార్డెడ్ ఉండింది. అచ్చా. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఇప్పుడు స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే. గాడ్స్ గ్రేస్. అదే సార్. బట్ దీనికి రోబోటిక్ సర్జరీకి ఏమైనా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లిమిటేషన్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి, సైజ్ పెద్దగా ఉంటే రోబోటిక్ సర్జరీ చేయకపోవటం బెటర్, ఓపెన్ సర్జరీకి వెళ్ళటం బెటర్. 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటాయి క్యాన్సర్స్కి నేను చెప్పేది. వేరే గడ్డలు ఉంటాయి, స్పెన్ అని వేరే ఉంటాయి, ఐపీఎం అని, ఆ గడ్డల్లో కొంచెం పెద్ద సైజు ఉన్నా చేయొచ్చు అనమాట. బట్ క్యాన్సర్స్కి ఎక్కువ సైజ్ ఆఫ్ ది ట్యూమర్ ఉన్నప్పుడు వేరే ఆర్గన్స్కి అంటుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రోబోటిక్ సర్జరీ రికమెండ్ చేయకపోవటం బెటర్. సార్, మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? తక్కువ మంది ఉంటారా, లేదు ఇది కూడా జనరల్గా అన్ని క్యాన్సర్లుగా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సర్స్ ఇట్లా అంత ఫ్రీక్వెన్సీ అయితే లేదు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేది అంత ఫ్రీక్వెంట్గా అయితే ఏం లేదు. బట్ ఇన్సిడెంట్స్ డెఫినెట్గా పెరుగుతుంది సొసైటీలో. ఓకే సార్. ఈ మధ్యకాలంలో ఏమైనా పెరగడం చూస్తున్నారు? ఈ మధ్యకాలంలో పెరగడం అనేది చూస్తున్నాం, ఖచ్చితంగా చూస్తున్నాం. బేసిక్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ కావటం వల్లనే ఈ ఇన్సిడెంట్స్లు పెరుగుతున్నాయి. అదే సార్. అంటే మీరు వచ్చిన తర్వాత రోబోటిక్ సర్జరీ గురించి మీరు చెప్తున్నారు, రాకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని ఏం చెప్తారు? అది చిన్నప్పటి నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. బేసిక్గా ఈ హ్యాబిట్స్ అని నేను ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయటము. ఇంకా ఏదైనా వేరే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు తరచుగా డాక్టర్తో సంప్రదించి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ని ట్రీట్మెంట్ తీసుకోవటం ఒకటి. తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ చేయటము. ఫాస్ట్ ఫుడ్స్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. జస్ట్ హోమ్ ఫుడ్ని ఆ రోజు కుక్ చేసిన ఫుడ్ని తినాలి. ఆ రోజు కుక్ చేసిన ఫుడ్ నెక్స్ట్ రోజు తినడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే. సో బేసిక్గా ఆల్కహాల్ అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో దాంతో ప్యాంక్రియాస్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులను రానియకుండా మనం
కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అదే సార్, ప్యాంక్రియాస్ గురించి మాట్లాడాలంటే ఓన్లీ రిలేటెడ్ వర్డ్ ఆల్కహాల్ మాత్రమే అంటారు. తాగడం వల్లే వస్తుంది. సో అట్లనేం కాదులేండి, కొంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఆల్కహాల్ తోటి వస్తుంది. వేరే కాజెస్ కూడా ఉన్నాయి కదా. అసలు ఏ కాజు లేకుండా వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి. ఇవన్నీ కేర్ఫుల్గా ఉన్నంత మాత్రం మనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏ పేషెంట్ రాదని చెప్పడానికి కుదరలేదు. సో ఏ కారణం లేకున్నా కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంటుంది. బట్ మన చేతుల్లో ఉన్న అవకాశాలని మనం వదిలేసినట్లయితే ఖచ్చితంగా ఇన్సిడెంట్స్ని తగ్గించచ్చు. రైట్ సార్, కాల్ ఉన్నారు. నంద్యాల నుండి కుమారి ఫోన్ చేశారు. కుమారి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్, నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా అమ్మాయికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది సార్. ఇప్పుడు ఒక 9 ఇయర్స్ అయిపోయింది సార్. థైరాయిడ్ క్యాన్సర్ అంటున్నారా, ఏమంటున్నారు? థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్స్ 2 times జరిగినాయి సార్. పూర్తిగా థైరాయిడ్ తీసేయడం జరిగింది. దానికి వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అమ్మా. అండ్ ఇంకొకటి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి ఇవాళ మనము మాట్లాడుతున్నాము, థైరాయిడ్కి సంబంధించింది కాదు. మళ్ళీ మీరు ఒకసారి కాల్ చేయండి, క్లియర్గా మాట్లాడదాం. రైట్ సార్, ఇక ఆఫ్టర్ సర్జరీ ఏమైనా ఎలా ఉండాలి పేషెంట్ అనేవాళ్ళు రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత? పర్టికులర్ దీనికి ఏమైనా ఫరక్ ఉందా, ఓపెన్కి దీనికి వీటికి? సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన మెలకువలంటే, ఓపెన్ సర్జరీ అంత డెలికేట్గా ఏం అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. యాక్టివిటీస్ ఇంట్లో ఏదైనా స్మాల్ వర్క్స్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు ఎర్లీగా. దే కెన్ గో టు దేర్ ఆఫీస్, దే కెన్ స్టార్ట్ వర్క్ ఎర్లీ. అండ్ దే కెన్ ట్రావెల్, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళచ్చు. దే కెన్, అంటే కొంతమందికి రికమెండ్ ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని కూడా ఓకే అని చెప్తాం అన్నమాట. ఓకే. సో ఏంటంటే ఈ మొటిలిటీ ఈ ఫాస్ట్గా ఉండటం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అంటే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఒకసారి అడుగుతాను. ప్యాంక్రియాటైటిస్ వచ్చిన ప్రతి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అలా ఏం లేదండి. ప్యాంక్రియాటైటిస్ అనేది రికరెంట్గా మళ్ళీ వస్తున్నప్పుడు ఒకే పేషెంట్కి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక కండిషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన పేషెంట్స్లో లాంగ్ టర్మ్గా అది అట్లనే ఉందనుకోండి, లాంగ్ టర్మ్గా ఏదో ఒకనాడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కొంతమందిలోనే వస్తుంది, అందరిలో ఏం రాదు. ఓకే. అందులో కూడా రాళ్ళు అవుతాయా సార్ ప్యాంక్రియాటైటిస్లో? అవును. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో డక్ట్స్లో మొత్తం స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ప్యాంక్రియాస్ ప్యారెన్కైమా అంటారు, దాని బాడీలో కూడా కాల్షియం డిపాజిట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రోబోటిక్ సర్జరీ గురించి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించి మంచి సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.